ఇది శారీ ఫ్రెండ్స్, డార్క్ పర్పుల్ మీద గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అంతే. జస్ట్ మొత్తం శారీ అంతా సింగిల్ కలరేను, బార్డర్ కంటూ స్పెషల్గా కలర్ ఏమీ లేదు, జస్ట్ గోల్డ్ సిల్వర్. గోల్డ్ బాగా వచ్చింది. ఇంకా సెల్ఫ్ బ్లౌజే కాబట్టి సెల్ఫ్ డార్క్ పర్పుల్ మీద గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది డిజైన్, చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఇలా 2 సైడ్స్ వద్దు, మాకు ఇది వద్దు అన్నా కూడా ఈ బార్డర్ వేసి బుటీస్ వేస్తాం. లేదు అన్నా ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలి, పై బార్డర్ లేకుండా అన్నా కూడా ఈ బార్డర్ వేసి ఇలా స్ట్రైట్ లైన్స్, మగ్గం లైన్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఓల్డ్ వీడియోస్లో చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఆ మగ్గం లైన్స్ అయినా వేస్తాము, ఈ బుటీస్ అయినా వేస్తాము. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీ చాయిస్ ప్రకారం మేము, మీ టేస్ట్ ప్రకారం మేము హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా వేస్తాము. ఇది కూడా ట్రెండీగా ఉంది, 2 లైన్స్ ఆపోజిట్గా వచ్చినాయి. ఇది ఇటు చూస్తూ బాగుంది. ఈ మధ్యలో ఫ్లవర్స్ అనేది నేను యాడ్ చేశాను, మరీ ప్లెయిన్గా ఉందని. పైన కూడా 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది అని ఒక లైన్ ఫ్లవర్స్ రానిచ్చాను. బాగుంది డిజైన్, చూడండి మొత్తం గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేశాను. ఎక్కువ గోల్డ్ రానిచ్చాను, శారీలో కూడా ఎక్కువ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ ఎక్కువ రానిచ్చాను. ఇది హ్యాండ్, ఇది సెకండ్ హ్యాండ్. ఫస్ట్ హ్యాండ్ బాగుంది, డార్క్ కలర్ మీద అయ్యేటప్పటికి గోల్డ్ సిల్వరు బాగా కనపడుతూ, చూడండి ఫినిషింగ్ కూడా చూడండి, అవుట్లైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చిన్న రౌండ్స్, ఆ రౌండ్స్కి మళ్ళీ అవుట్లైన్ వచ్చింది, ఎక్కడ లైన్ అనేది పక్కకి వెళ్ళకుండా నీట్గా వచ్చింది అవుట్లైను. బాగుంది కదా. ఈ బ్లౌజ్ నెక్ కూడా బాగుంటుంది. నెక్ అండ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, ఇప్పుడు చూద్దాము. చూడండి ఎలా ఉంది డిజైన్. బాగుంది కదా, గోల్డ్ సిల్వర్ కాంబినేషన్. బ్యాక్గ్రౌండ్ డార్క్ పర్పుల్ అయ్యేటప్పటికి చాలా బాగుంది. నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ వంకర్ టింకర్ లేకుండా. కంప్యూటర్ మీద కదా నెక్ పర్ఫెక్ట్గా వచ్చింది, చూడండి అసలు ఎక్కడ వంకర్ లేదు. బాగుంది కదా. బుట్టీస్ కూడా సేమ్ హ్యాండ్కి వచ్చినట్టే ఫ్లవర్ బుట్టీస్ వేశాను, ఎందుకంటే దీంట్లో ఫ్లవర్ ఉంది కాబట్టి ఫ్లవర్ బుట్టీస్ వేశాను. మొత్తం గోల్డ్ ఇచ్చేసాను బుట్టీస్ అన్నీ, ఎందుకంటే శారీలో గోల్డ్ ఎక్కువ ఉంది, వాళ్ళు కూడా గోల్డ్ ఎక్కువ వేయమన్నారు, అందుకని బుట్టీస్ అన్నీ గోల్డ్ ఇచ్చేసాను. సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే డిజైన్. బాగుంది చూసారా, పువ్వు అవుట్లైన్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చిన్న పువ్వుకి అవుట్లైన్ నీట్గా వచ్చింది, పెద్ద పువ్వుకి నీట్గా వచ్చింది, ఆఖరికి చిన్న రౌండ్స్కి కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా బాగుంది డిజైన్, మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను చెప్పా కదా, హ్యాండ్కి మీకు 2 బార్డర్స్ ఇష్టం లేకపోతే జస్ట్ ఇట్లా 1 బార్డర్ పెట్టించుకొని బుటీస్ వేసుకోవచ్చు, లేకపోయినా 1 బార్డర్ పెట్టించుకొని లైన్స్ వేయించుకోవచ్చు హ్యాండ్కి, ఎట్లయినా సరే. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో డిజైను, ఇంకో శారీ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ మొత్తం ఇదే వచ్చింది. బార్డరు ఇలాగ డిజైను హోల్స్గా డిజైను, సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. పళ్ళు సేమ్ ఇట్లానే వచ్చేసింది, మొత్తం ఇదే, ఇంకో సెకండ్ కలర్ అనేది లేదు. దీంట్లోనే బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు, కొంచెం డిఫరెంట్గా వేయమన్నారు. నేను ఈ బర్డ్స్ వేశాను. ఈ కస్టమర్ బర్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. బర్డ్స్ అంటే చాలా కలర్స్ పడతాయి కదా, చూడండి ఎంత బాగుందో అసలు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. బోట్ నెక్ పెట్టమన్నారు. ఇంకా నెక్కు వచ్చేటప్పటికి బ్లూ అను పింకు ఇచ్చాను. బోర్డుకి గ్రీన్ రానిచ్చాను, గ్రీను లావెండర్ కలరు, పింకు, అవుట్లైన్ బ్లాక్. అసలు చాలా రియాలిటీగా ఉంది చూడండి, నాకు బాగా నచ్చింది. మీకు కూడా ఈ డిజైన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా బుటీస్ కూడా నేను ఒక్కొక్క లైను ఒక్కొక్క కలర్ ఇచ్చాను. బుటీస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. ఎస్పెషల్లీ ఈ కొమ్మకి అవుట్ బ్లాక్, ఈ అవుట్లైన్ బ్లాక్, ఈ క్రీప్ కొమ్మ, ఇదంతా చాలా నైస్గా ఉంది. ఫోన్లో కంటే విడిగా ఇంకా ఎక్సలెంట్గా ఉంది.
పాపం ఈ కస్టమర్ ఇచ్చి దగ్గర దగ్గర 2 months అయిపోయింది ఫ్రెండ్స్. పాపం ఇంకా ఏం అనలేదు, ఇంకా చాలా అర్జెంట్ ఉన్నాయండి అంటే ఫస్ట్లో అన్నారు పోన్లే అర్జెంట్ చేసుకో నాకు తొందర లేదులే అన్నారు. ఇంకా పక్కన పెట్టేశాను. పాపం నాకే ఇదనిపించింది చాలా రోజులైందని ఇంక ఇవాళ తీశాను ఫ్రెండ్స్. ఇంకా తనకి లేట్ చేసిందంతా తనకి పోయిద్ది అనమాట. ఈ డిజైన్ చూసినప్పటికి బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. బాగుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. బాగుంది కదా. నెక్లానే ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చాను. బార్డర్ చూడండి ఎంత బాగుందో, గ్రీను పింకు అండ్ వంగపూ కలరు బార్డరు, అవుట్లైన్ ఏమో బ్లూ ఇచ్చా. ఎందుకంటే మనకి బంచ్లో ఉన్నవన్నీ మనకి బార్డర్లో వస్తే లుక్ బాగుంటుంది అందుకని ఇచ్చా. బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడే మిషన్ మీద వేస్తున్నాను ఫ్రెండ్స్. వేరే కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు కూడా సేమ్ ఇదే డిజైన్ వేయమన్నారు. కలర్ఫుల్గా ఉంది, బాగుంది, బాగా అట్రాక్షన్గా ఉంది చూడంగానే వేయమన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇవాళ డిజైన్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది శారీ చామంతి రంగు శారీ అండ్ బార్డర్ ఎమరాల్డ్ పచ్చ వచ్చింది, లైట్ ఎమరాల్డ్ పచ్చ. ఎమరాల్డ్ పచ్చ బ్లౌజు తెచ్చుకున్నారు, మనల్నే తెమ్మన్నారులేండి. నేను ఈ కలర్ తీసుకొచ్చాను. చాలా బాగుంది డిజైను, కొత్త డిజైన్. ఇదే ఫస్ట్ టైం వేయడం ఈ డిజైను. చాలా బాగుంది. బార్డర్ వచ్చింది, ట్రయాంగిల్ లాగా వచ్చింది, ఈ ఇట్లాగా ఆర్చ్ లాగా వచ్చింది, దాని బార్డర్ వచ్చింది ఆర్చ్కి కూడా. ప్లస్ ఈ మధ్యలో మిడిల్ ఎల్లో వేస్తే మరీ క్లమ్జీగా అయిపోయింది, గోల్డ్ వేసినా క్లమ్జీగా అయిపోయింది అని చెప్పేసి నేను గ్రీన్ తీసుకున్నాను. ఎందుకంటే శారీలో కొంచెం గ్రీన్ ఉంది, అందుకని నేను లైట్ గ్రీన్ తీసుకున్నాను. బాగుంది, డిఫరెంట్గా ఉంది. విడిగా చూస్తే ఇంకా చాలా బాగుంది ఫోన్లో కంటే. ఇంకా మనం ఈ మధ్యలో కుందన్స్ పెట్టాలి, ఇంకా పెడితే అప్పుడు ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది. బాగుంది కదా. ఇది వేరే కలర్ కాంబినేషన్లో కూడా బాగుంటుంది. మీకు ఎల్లో గోల్డ్ రెండు పక్క పక్కన అవ్వడం వల్ల మీకు వేరియేషన్ అనేది అర్థం కావట్లేదు. అదే రాణి కలర్ గోల్డ్ అండ్ బ్లూ గోల్డ్, రత్నాల రంగు గోల్డ్ అలా అయితే మీకు వేరియేషన్ అనేది అర్థమైంది. వీళ్ళ శారీలో లైట్ కలర్సే ఉన్నాయి కాబట్టి నేను లైట్ కలర్స్ తీసుకున్నాను. బట్ బాగుంది, క్లాస్గా ఉంది, మరీ ఓవర్గా లేకుండా క్లాస్గా ఉంది. ఇప్పుడు ఇంకో శారీ అని ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ కంప్లీట్ అయింది చూడండి, చాలా బాగుంది నెక్. ఈ అమ్మాయి మెజర్మెంట్ ప్రకారం పెట్టాం ఫ్రెండ్స్. కొంతమంది ఇంత డీప్ పెడతారా, ఇంత వెడల్పు పెడతారా, మాది ఇంకా డీపు అట్లా కొంతమంది అంటున్నారు. మీ మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి పెడతాము. జస్ట్ మీరు వర్క్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఈ మెజర్మెంట్లన్నీ మీ బాడీ స్ట్రెచ్ని బట్టే మేము పెడతాము, అందరికీ ఒకేలాగా ఉండవు కదా. అందుకనే మిమ్మల్ని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తెచ్చుకోండి అని చెప్తుంటాము. బుట్టీస్ కూడా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫ్లవరు కింద ఒక చిన్న డాట్ వచ్చింది. ఇంకా దీనికి కుందన్స్ పెట్టాలి, కుందన్స్ పెడితే కొంచెం బాగుంటుంది. ఇది ఫ్రంట్కి కూడా 3 బుట్టీస్ ఇచ్చాను. శారీలో మనకి కలర్స్ లేవు కాబట్టి ఓన్లీ ఎల్లో అండ్ గోల్డ్ అండ్ లైట్ గ్రీన్ తీసుకున్నాను. ఎల్లో గోల్డ్ అండ్ లైట్ గ్రీన్ తీసుకున్నాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది వేరే వేరే కలర్స్ కూడా చాలా బాగుంటుంది. కొత్త డిజైను, ఇదే ఫస్ట్ టైం వేయడము. చాలా బాగుంది, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ గ్రాండ్ లుక్కే వచ్చింది. ఫ్రెండ్స్ ఇదొక శారీ మొత్తం ఎమరాల్డ్ పచ్చ వచ్చింది అండ్ పళ్ళు పింక్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. పళ్ళు పింక్ కలర్, శారీ మొత్తం ఇంకా బార్డరు శారీ మొత్తం ఎమరాల్డ్ పచ్చ, పళ్ళు పింక్ కాబట్టి ఇంకా పింక్ కలర్ బ్లౌజు తీసుకురమ్మన్నారు. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ ఇది మనం వేసిన డిజైనే కానీ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ బట్టి కూడా లుక్ ఇంకా బాగా పెరిగిద్ది. చాలా బాగుంది ఈ కలర్ మీద కూడా. డార్క్ పింక్ మీద ఎమరాల్డ్ పచ్చ ఫ్లవర్ ఇచ్చాను, గోల్డ్ మొత్తం ఇచ్చాను. ఆల్రెడీ మన దగ్గర చేసిన పెళ్లి బ్లౌజులు
ఈ పీకాక్ డిజైన్ ఉంది. వాళ్ళు ఇంకా ఇది చూసి సేమ్ ఇదే వేసేయమన్నారు. అందుకని సేమ్ ఇదే వేశాను. బుట్టీస్ కూడా చిన్న రౌండ్ వచ్చి అవుట్లైన్ గోల్డ్ వచ్చింది. ఇంకా చాలా చేస్తున్నాను ఫ్రెండ్స్, కాకపోతే వీడియో తీయటానికి అనేది టైం ఉండట్లేదు. కొంచెం ఇంకా పెళ్ళిళ్ళ సీజను, గృహప్రవేశాలు అన్నీ ఇంకా సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు. అందుకనే ఇంకా వీడియో తీయటానికి కుదరట్లేదు. ఇంకా థ్రెడ్స్ ఇవన్నీ కట్ చేయాలి. చూడండి ఎంత చిన్న చిన్న థ్రెడ్స్ ఇస్తాడు. ఇక్కడికి ఇలా థ్రెడ్స్ అన్నీ కట్ చేయాలి. థ్రెడ్స్ కట్ చేసే టైం లేక ఇంకా వదిలేశాను. ఇంకా ఫ్రేమ్ మీద నుంచి తీసి ఇంకా కూర్చొని ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసి ఇక్కడ అంతా ఇట్లా కుందన్స్ పెట్టి మొత్తం రెడీ చేసి ఈ క్లాత్ జాయింట్ చేసుకుంటాము. ఈ క్లాత్ ఇవన్నీ ఇప్పదీసేసి ఇంకా పెళ్ళి కూతురులాగా రెడీ చేసి ఇస్తామన్నమాట. అప్పుడు లుక్ బాగా వస్తుంది. ఈ వర్క్ ముందు చూసారా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలో. ఇదంతా ఈ ఫ్రేమ్ కూడా చాలా టైట్గా ఉంటుంది. చూడండి, ఒక్క చేతితో అన్నా కూడా రావట్లేదు. ఒక్కోసారి 2 చేతులతో కూడా రాదు. చాలా టైట్గా ఉంటుంది ఫ్రేమ్ కూడా పెట్టడము. ఈ ఫ్రేమ్ పెట్టేదాన్ని బట్టి బ్లౌజు ఫిట్నెస్ అనేది బాగుంటుంది. పెట్టి కూడా షోల్డర్స్ బాగా పెయిన్స్గా ఉంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ డిజైన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇవాళ డిజైన్స్ మీకు కనుక తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.